హలో, ఈ వీడియోలో మనం ఇంజిన్ ట్రబుల్ అనే స్టోరీని లాస్ట్ క్లాస్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం కొంతవరకు మాట్లాడుకున్నాం, దాని తర్వాత పార్ట్ మనం ఇక్కడ చూద్దాం. లాస్ట్ క్లాస్లో మన కథ చెప్తున్న వ్యక్తి నెరేటర్ ఒక రోడ్ ఇంజిన్ గెలుస్తాడు, రోడ్ గెలుస్తాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్ళడం అనేది అతను ఒక సమస్య అయిపోతుంది అనమాట. I left it alone ఏం జరిగిందో చూద్దాం. I left it alone for a few days, not knowing what to do with it. దాన్ని ఏం చేసుకోవాలో తెలియట్లేదు, ఆయనకి ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లేదు. అందుకని కొద్ది రోజులు గ్రౌండ్లోనే దాన్ని వదిలేశాడు. I received a notice from the municipality ordering that the engine should at once be removed from the grounds, as otherwise they would charge rent for the ఆక్యుపేషన్ ఆఫ్ ద జింకానా గ్రౌండ్స్. తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనికి ఒక నోటీస్ వచ్చింది గవర్నమెంట్ నుండి, మున్సిపాలిటీ నుండి. ఏమని, మీరు మా గ్రౌండ్లో అంటే గవర్నమెంట్ గ్రౌండ్లో మీరు మీ వెహికల్ పార్క్ చేస్తున్నారు, దయచేసి దాన్ని వెంటనే అర్జెంట్గా తీసేయండి, లేదంటే మీరు రెంట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇతనికి ఒక నోటీస్ వచ్చింది. ఆఫ్టర్ డీప్ థాట్ I consented to pay the rent and I paid 10 rupees a month for the next 3 months. ఏం చేయాలో అర్థం కాలేదు, తీయడానికి ఇతను రాదు, డ్రైవింగ్ రాదు, డ్రైవర్ దొరకట్లేదు. అందుకని ఏం చేద్దాం ఆలోచించి సరే రెంట్ కడతాలేండి అని చెప్పాడు. 3 months పాటు నెలకి 10 రూపాయలు చెప్పిన రెంట్ కట్టాడు. డియర్ సర్స్, ఐ వాజ్ అ పూర్ మ్యాన్. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మనకి, చూడండి వినండి, ఇంకోసారి చెప్తున్నాను. ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, నేను ఒక బీదవాడిని. పేయింగ్ 10 rupees a month for the road engine, it cut into my slender budget and I had to pledge a jewel or two belonging to my wife. And దానికి ఆ ఇంజన్కి అద్దె కట్టడం వల్ల ఇంజన్ ఇక్కడ పార్క్ చేసుకున్నందుకు ఆ ప్లేస్కి నెలకు 10 రూపాయలు అద్దె కడుతుంది కదా, ఆ నెలకి 10 రూపాయలు కడుతున్న అద్దె ఇతని బడ్జెట్లో చాలా డిఫరెన్స్ చూపించింది. పాపం పూర్ పర్సన్ కదా, ఇతను బీదవాడు కదా, సో అతని బడ్జెట్లో లెక్కల తేడాలు వచ్చేసినాయి. దాంతో తన భార్యకు సంబంధించిన 1-2 నగలు తాకట్టు పెట్టి, గోల్డ్ జ్యువెలరీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అద్దెకట్టడం మొదలుపెట్టాడు. అండ్ ఎవ్రీడే మై వైఫ్ వాజ్ ఆస్కింగ్ మీ వాట్ ఐ ప్రపోజ్ టు డూ విత్ దిస్ టెరిబుల్ ప్రాపర్టీ ఆఫ్ మైండ్ అండ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్ టు గివ్ హర్. పాపం భార్య రోజు అడుగుతుంది, డబ్బులు తీసుకెళ్ళడానికి పెట్టారు కదా మీరు, ఏం చేస్తున్నాను, దాన్ని ఆ ఇంజిన్ మీరు ఏం చేసుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉంది అనమాట. కానీ తనకేమో పాపం ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు. I went up and down the town offering it for sale to all my sundry. సో నాకు తెలిసిన వాళ్ళందరినీ కలిసి దాన్ని అమ్మడానికి ప్రయత్నించా. నేను తెలిసిన వాళ్ళ దగ్గర దాన్ని నమ్మేద్దాం, ముందు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్పి ఎలాగైనా నమ్మేద్దాం అని చెప్పి ఊర్లోనే తిరుగుతున్నాడు. ముఖ్యంగా తనకి ఎవరి పరిచయం ఉంటే వాళ్ళకి తన ఇంజిన్ గురించి చెప్తున్నాడు అనమాట, నాకు అమ్ముతాం అనుకుంటున్నా అని చెప్పి. సమ్వన్ సజెస్టెడ్ దట్ ద సెక్రటరీ ఆఫ్ ద లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అయితే ఎవరో సజెషన్ ఇచ్చారంట, లోకల్లో ఒక లోకల్ కాస్మోపాలిటన్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది, దాని సెక్రటరీ బహుశా ఇది కొనొచ్చు, ఒకసారి వెళ్ళి ఆయన కలవండి అన్నాడు అనమాట. వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్ హీ లాఫ్డ్ అండ్ ఆస్క్డ్ వాట్ హీ షుడ్ డూ విత్ ఏ రోడ్ ఇంజన్. అతని దగ్గరికి వెళ్ళి కలిస్తే నేనేం చేసుకోండి రోడ్ ఇంజన్ అని చెప్పి అన్నాడు అనమాట. ఐ విల్ డిస్పోజ్ ఆఫ్ ఇట్ అట్ ఏ కన్సెషన్ ఫర్ యూ హ్యావ్ ఎ టెన్నిస్ కోర్ట్ టు బి రోల్డ్ every morning. I began, and even before I saw him smile, I knew it was a stupid thing to say. Next someone suggested, అయితే ఇతను ఏం చెప్పాలనుకున్నాడు, నేనేం చేసుకోండి దాన్ని అని చెప్తే, మీకు ఎందుకంటే పనికి వస్తుందండి, మీరు ఆడుకునే కోర్టు ఉంది కదా, టెన్నిస్ కోర్టు, దాన్ని సాఫ్ చేయడానికి, దాన్ని రోల్ చేయడానికి ఇది వాడుకోవచ్చు కదా అని చెప్పి అడుగుదాం అనుకున్నాడు. కానీ అవతల వ్యక్తి నవ్వు చూసి పాపం ఈయన ఏం అడగలేకపోయాడు అనమాట. సో ఇంకెవరు సజెస్ట్ చేశారు, సీ ద మున్సిపల్ చైర్మన్, హీ మే బై ఇట్ ఫర్ ద మున్సిపాలిటీ. మున్సిపల్ చైర్మన్ని కలవకపోయావా, అతను గవర్నమెంట్ పోస్ట్ ఉన్నాడు కాబట్టి మున్సిపాలిటీ కోసం ఈ వెహికల్ని కొంటాడేమో, ఒకసారి కనుక్కోపోయామని చెప్పి ఇంకొకరు సలహా ఇచ్చారు. With great trepidation, I went to the municipal office one day. I buttoned up my coat as I entered the chairman's room and mentioned my business. I was prepared to give away the engine at a great concession. I started a great
harangue on municipal duties, the regime of this chairman, and the importance of owning a road roller. But before I was done with him, I knew there was greater chance of my selling is to some child on the roadside for playing with it. So ఆ తర్వాత చైర్మన్ దగ్గరికి వెళ్ళాడు. మంచి కోట్ వేసుకున్నాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దీని గొప్పతనం చెప్పడం మొదలుపెట్టాడు. ఒక సేల్స్ పర్సన్ ఎలా అయితే అమ్ముతాడో అలా చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఒక్క మాట కూడా చెవిని ఎక్కించుకోవట్లేదు చైర్మన్. సో అతన్ని బతిలాడడం కన్నా రోడ్డు పక్కన చిన్న పిల్లోడికి ఏదైనా అమ్ముకోవడం బెటర్ అని చెప్తున్నాడు. సో అక్కడ కూడా తను ఫెయిల్ అయ్యాడు అనమాట. తన దగ్గర ఉన్న రోడ్ ఇంజిన్ని మున్సిపల్ చైర్మన్కి అమ్మడానికి కూడా అతను చేయలేకపోయాడు. I was making myself a bankrupt maintaining this engine in the Gymkhana grounds. అయితే ఆ గ్రౌండ్స్లో ఈ ఇంజిన్ని మెయింటైన్ చేయడానికి ఈయనకి పాపం దివాళా ఎత్తేస్తున్నాడు, అప్పులు పాలైపోతున్నాడు. I really hoped someday there would come my way a lump sum and make amends for all this deficit and suffering. సో ఏదో ఒక కాకపోతే నమ్మకం ఏదో ఒక రోజు నాకు అదృష్టం పట్టింది. ఈ రోడ్ ఇంజిన్ వల్ల నాకు ఎంతోమంది డబ్బులు వస్తాయి, అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పి హోప్తో ఉన్నాడు అనమాట. Fresh complications arose when a cattle show came in the offing. It was to be held on the grounds. I was given 24 hours for getting the thing out of the ground. The show was opening in a week and the advance party was arriving and insisted upon having the engine out of the way. I became desperate. There was not a single person for 50 miles around who knew anything about a road engine. అయితే కష్టాలు ఇంకా పెరిగాయి. నా కష్టాలు ఏదో తీరుతాయి అనుకుంటున్నాడు కదా, పెరిగాయి అనమాట. ఎలా పెరిగాయంటే కొత్త షో రాబోయింది ఇప్పుడు. క్యాటిల్ షో అంటే పశువుల సంత. ఒక పశువుల సంతాన్ని కండక్ట్ చేసుకోవడం, అక్కడ పెట్టుకోవడం కోసం గ్రౌండ్ అడిగారు ఎవరు. సో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకేమో రోడ్ ఇంజిన్ అడ్డం వస్తుంది. ఆ రోడ్ ఇంజిన్ అక్కడ ఖాళీ చేయమని అడిగారు. పాపం మనోడు ఏం చేస్తాడంటే ఊర్లన్నీ తిరుగుతున్నాడు. చుట్టుపక్కల చాలా ఊర్ల వరకు ఇతనికి 50 మైల్స్ వరకు కూడా ఎవరు దొరకల. అసలు ఇంజిన్ గురించి, ఆ రోడ్ ఇంజిన్ని ఎలా మూవ్ చేయాలి, దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి, దాని గురించి తెలిసిన ఎవ్వరు కూడా దొరకలేదు అనమాట. ఐ బెగ్డ్ అండ్ క్రీజ్డ్ ఎవరీ పాసింగ్ బస్ డ్రైవర్ టు హెల్ప్ మీ బట్ వితౌట్ యూజ్. అయితే కనిపించిన ప్రతి బస్సు డ్రైవర్ని అడిగాడు, కొంచెం హెల్ప్ చేయండి, మీకు బస్ తోలడం వచ్చు కదా, బస్ డ్రైవింగ్ వచ్చు కదా, కొంచెం రోడ్ ఇంజిన్ని మా ఇంటికి తీసుకెళ్ళి చెప్పి చాలామందిని బతిమలాడాడు. కానీ ఎవరు కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. I even approached the station master to put in a word with the male engine driver, but the engine driver pointed out that he had his own locomotive to mind and could not think of jumping off at a wayside station for anybody's sake. ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ డ్రైవర్ ఎవరైనా ఉంటే అతన్ని తీసుకొచ్చి ఈ ఇంజిన్ని తీపిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోవట్లా. మేము ట్రైన్స్ అయితే నడపగలం, మీరు చెప్పిన ఇంజిన్ మాత్రం తీయలేవు అని చెప్పి ఎవరి కాళ్ళు మాకు తెలియదు, మేము చేయమని అంటున్నారు అనమాట. మెయిన్ వైల్ ద మున్సిపాలిటీ వాజ్ ప్రెసింగ్ మీ టు క్లియర్ అవుట్. అయితే మున్సిపాలిటీ ఊరుకోట్లా, ముందు ఖాళీ చేయండి అంటారు అనమాట. ఐ థాట్ ఇట్ వావ్. So I saw the priest of the local temple and managed to gain his sympathy. He offered me the services of his temple elephant. I also engaged 50 coolies to push the engine from behind. You may be sure this drained all my resources. అయితే చివరికి ఈయన ఒక టెంపుల్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఒక గుడి పూజారి, ఒక ఆలయ ప్రధాన పూజారి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్పి ఆయన్ని సలహా అడిగితే అండ్ ఆయన దగ్గర ఒక హెల్ప్ అడిగారు. ఏంటో హెల్ప్ అంటే టెంపుల్కి ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎలిఫెంట్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ రోడ్ ఇంజిన్ని ఇక్కడ నుంచి తీపిద్దామని అనుకున్నాడు. టెంపుల్ ఎలిఫెంట్తో పాటు ఒక 50 మంది మనుషులు, ఒక 50 మంది కూలీలను తీసుకొచ్చేసి ఖర్చు అయితే అయిందని చెప్పి ముందు దీన్ని ఇక్కడ తీసేస్తున్నారు బాబు అని అనుకుంటాడు అనమాట. ద కూలీస్ వాంటెడ్ 8 annas per head and the temple elephant cost me 7 rupees a day and I had to give it to one feed. అయితే కూలీలకు పాపం ₹10 మంచిగా ₹10 చొప్పున మాట్లాడుకున్నాడు. టెంపుల్ ఎలిఫెంట్కి ఏమో రోజుకి ₹7 అండ్ దానికి ఫుడ్, ఏనుకు అన్నం పెట్టడం ఉంటుందో చూడండి. మై ప్లాన్ వాజ్ టు టేక్ ద ఇంజిన్ అవుట్ ఆఫ్ ద జింఖానా అండ్ దెన్ డౌన్ టు ద రోడ్ టు ఏ ఫీల్డ్ హాఫ్ ఏ ఫర్లాంగ్ ఆఫ్. ఇతని ప్లాన్ ఏంటంటే జింఖానా గ్రౌండ్ తీసుకొచ్చేసి దాన్ని ఊరి దగ్గరలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి పెడదాం అనేది తన ప్లాన్ అనమాట. ద ఫీల్డ్ వాజ్ ఓన్డ్ బై ఏ ఫ్రెండ్. ఆ
ప్లేస్ ఎవరిదంటే తన ఫ్రెండ్ది. He would not mind if I kept the engine there for a couple of months when I could go to Madras and find a customer for it. సో ఆ ప్లేస్ ఎక్కడైతే తీసుకెళ్ళి పెట్టాలనుకున్నాడో ఇంజిన్ని, ఆ ప్లేస్ తన ఫ్రెండ్దే, ఏమనుకోడు, డబ్బులు కూడా అడగడు. 2 నెలలు అక్కడ పెట్టేసి నేను మద్రాసు వెళ్ళి మద్రాసులో ఒక కస్టమర్ని పెడతాము, దీన్ని కొనడానికి ఎవరైనా రెడీ ఉన్నారో వెతుక్కుందాం అని చెప్పి అనుకున్నాడు అనమాట. I also took into service one Joseph, a dismissed bus driver, who said that although he knew nothing of road rollers, he could nevertheless steer one of it was somehow kept in motion. ఈ టెంపుల్ ఎలిఫెంట్ ఒక 50 మంది కూలీలతో పాటు ఇంకొక మనిషి మాట్లాడుకున్నాడు, జోసెఫ్. తను ఒక డిస్మిస్ చేయబడిన బస్ డ్రైవర్. బస్ డ్రైవర్గా పనిచేసాము, డిస్మిస్ చేసాము. అతన్ని అడిగితే నాకేం దాని గురించి తెలియదండి, నేను ట్రై చేస్తాను అని చెప్పాడు. ట్రై చేస్తే చాలరా బాబు అని చెప్పి అతన్ని తీసుకొచ్చాడు అనమాట. It was a fine sight. The temple elephant yoked to the engine by means of stout ropes, with 50 determined men pushing it from behind, and my friend Joseph sitting in the driving seat. A huge crowd stood around and watched in great glee. ఆ రోజు వచ్చింది. ఆ రోజు ఇంక ఇంజిన్ ఎక్కడ తీద్దాం అని చెప్పి గట్టిగా పెద్ద పెద్ద తాళ్లతో ఇంజిన్ని ఏనుక్కి కట్టారు. వెనక నుండి ఇంజిన్ కొంతమంది తోస్తున్నారు, ముందు నుండి ఏనుగు లాగుతుంది. జోసెఫ్ అనే వ్యక్తి డ్రైవర్ మాట్లాడుకున్నాడు కదా, అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇదంతా ఊరంతా చూస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి ఊరందరూ కూడా చాలా టెన్షన్గా, చాలా ఆసక్తితో చూస్తున్నారు. ద ఇంజిన్ బిగాన్ టు మూవ్. ఇంజిన్ మెల్లగా మూవ్ అవ్వడం మొదలైంది. ఇట్ సీమ్డ్ టు మీ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంతకన్నా మంచి మూమెంట్ ఏది ఉండదు అన్నంత సంతోషంగా ఉంది మనోడికి. వెన్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద జిమ్ఖానా అండ్ రీచ్డ్ ద రోడ్, ఇట్ బిగాన్ టు బిహేవ్ ఇన్ ఎ స్ట్రేంజ్ మేనర్. ఎప్పుడైతే గ్రౌండ్ బయటకు వచ్చేసింది, రోడ్ మీద వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు అది వెరైటీగా నడుస్తుంది. ఈ రోడ్ అంటే సరైన స్ట్రీట్గా వెళ్ళట్లా, డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్ట్రైట్ డౌన్ ద రోడ్, ఇట్ షోడ్ ఏ టెండెన్సీ టు ఊబుల్ అండ్ మూవ్ జిగ్జాగ్. స్ట్రైట్గా వెళ్లకుండా తాగుబోతు నడిచినట్టు వెళ్తుంది ఇంజన్. తోసనాలుగా వెనక నుండి ఏనుగు రాగుతుంది. ఒకసారి ఇటు రైట్ సైడ్ వెళ్తుంది, ఇంకోసారి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట. సో అలాగా జిగ్జాగ్గా వెళ్తుంది రోడ్ రోలర్. ద ఎలిఫెంట్ డ్రాగ్డ్ ఇట్ వన్ వే. జోసెఫ్ టర్న్ ద వీల్ ఫర్ ఆల్ హీ వాజ్ worth without any idea of where he was going, and 50 men behind it clung to it in every possible manner and pushed it just where they liked. సో ఏనుగేమో ఒకవైపు లాగుతుంది దాన్ని, వీళ్ళు ఒకవైపు తోస్తున్నారు. పైన డ్రైవర్ కూర్చున్నాను, ఇంకొక వైపు స్టీరింగ్ తిప్పుతున్నాడు. సో అందరూ ఒకవైపు అనుకుంటే అది జాగ్రత్తగా మూవ్ అవుతుంది, కానీ తోసేవాడు ఒకవైపు, లాగేవాళ్ళు ఒకవైపు ఉంటే బండి ఎటు వెళ్తుంది చెప్పండి. అలాగా సరిగ్గా వాళ్ళందరి మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అది ఎలా పడితే జిగ్జాగ్ వెళ్తుంది అనమాట. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ కన్ఫ్యూజ్డ్ డ్రాగింగ్ అండ్ the engine ran straight into the opposite compound wall and reduced a good length of it to powder. సో ఈ హడావిల్లో ఈ అటు ఇటు వెళ్తుంది కదా ఇంజన్, ఇది వెళ్ళి ఒక గోడను గుద్దేసుకుంది. ఒక గోడకి డాష్ ఇచ్చేసింది. ఆ గోడ కొంతవరకు పిండి అయిపోయింది, అంటే కూలిపోయింది అనమాట. At this, the crowd let out a joyous yell. The elephant, disliking the behavior of the crowd, trumpeted loudly, strained and snapped its ropes and kicked down a further length of the wall. సో ఎప్పుడైతే ఈ గోడ ఎరిగిపోయిందో, గోడ కూలిపోయిందో, చుట్టుపక్కల ఉన్న జనం గట్టిగా అరిచారు. ఆ అరుపులు విని ఏనుగు బెదిరింది. ఏనుగు కన్ఫ్యూజ్ అయిపోయి అదేం చేసిందంటే ఇంకొంచెం గోడ దగ్గరికి వెళ్ళింది. ఉన్న గోడ ఇంకొంచెం కూలిపోయింది. ద 50 men fled in panic. ద క్రౌడ్ క్రియేటెడ్ ఎ పాండమోనియం. ఈ 50 మంది జనం ఉన్నారు కదా కూలీలు, వాళ్ళందరూ ఇటు పడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఏనుగుకి మదం ఎక్కింది. అంటే కొన్ని ఏనుగులు ఎలా బిహేవ్ చేస్తాయంటే పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తాయి. కొంపదీసి ఈ ఎలిఫెంట్ అలా తయారైందేమో మనల్ని తొక్కేస్తున్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ పారిపోయారు. అంతా కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడింది అనమాట, పాండమోనియం ఏర్పడింది. Someone slapped me in the face. It was the owner of the compound wall. The police came on the scene and marched me off. సరే, ఇంతలో ఎవరో వచ్చి పాట్మన్ మొహం మీద కొట్టారు మనోడికి. ఎవరైనా చూస్తే గోడ ఓనరు,
ఆడు కూడా ఇప్పుడు మనలో పడేశారనమాట. తర్వాత పోలీసులు వచ్చారు, మనల్ని తీసుకుపోయారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఓకే, ఇక్కడ ఆపుదాము. ఇంకొంచెం కథని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.